హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. 3 డేస్ వ్లాగ్ కలిపి దీంట్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అవుతే తిరుపతిలో చాలా ఎక్కువగా ఉంది. కంటిన్యూగా వర్షం పడుతూనే ఉందన్నమాట గత 4 డేస్ నుంచి. అందుకనే క్లైమేట్ చేంజ్ వల్ల వాయిస్ చేంజ్ అయింది. ఈజీగా ఉంటే ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఇక్కడ యాజ్ యూజువల్ ఉజ్వల్ అయితే స్కూల్ కి వెళ్ళినారు. ఖుషికి అయితే ఈ రోజు హాలిడే అనమాట. నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను. పైగా ఆ రోజు మొదటి కార్తీక సోమవారం అన్నమాట. అందుకనేసి హౌస్ క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. ఈవినింగ్ వెళ్ళి గుడికి వెళ్ళి దీపం పెట్టుకోవాలి. ఇక్కడ అయ్యప్ప స్వామి ప్రసాదం అన్నమాట. మా హౌస్ ఓనర్ ఆంటీ అయితే ఇచ్చారు. వాళ్ళు వెళ్ళారు అనేసి అదే ఇక్కడ తింటున్నాను. నాకు చాలా ఇష్టం పంచామృతం అంటే. ఇక్కడ ఏంటి అరేంజ్మెంట్స్ అని అనుకుంటున్నారా? ఖుషి నాకు మేకప్ చేయాలంట. బోర్ కొడుతుందంట. ముంతాజ్ తుఫాన్ అండి. అందువల్ల స్కూల్ అయితే లేదు ఖుషికి. ఉజ్వల్ కి అయితే పెట్టుకున్నారు 10th కాబట్టి. ఖుషికి బోర్ కొడుతుందమ్మా నాకు, నేను నీకు మేకప్ చేస్తాను అని చాలాసేపు రిక్వెస్ట్ చేసింది. ఫైనలీ ఒప్పుకున్నాను. ఎలా చేస్తుందో ఒకసారి చూద్దాము అనేసి దానికోసం అనమాట కావాల్సినటువన్నీ అరేంజ్మెంట్స్ అలా టేబుల్ మీద చేసుకునింది. ఫైనలీ మేకప్ అయితే స్టార్ట్ చేసింది. ఫైనల్ వరకు చూడండి లుక్ ఎలా ఉంది అనేదని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అసలు ఖుషి ఎలా చేసిందో కూడా గమనించండి. మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి బాగా చేసిందా లేదా అని. హియర్ ఈస్ ది ఫైనల్ లుక్ అన్నమాట. చూసి ఎలా ఉందో చెప్పండి. నేనైతే షాక్. అసలు చాలా బాగా చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తుందని. ఫస్ట్ టైం అన్నమాట. ఎంత బాగా చేసిందో. నేను ఐ మేకప్ ఎక్కువ ప్రిఫర్ ఇస్తానండి. నాకు ఐ మేకప్ అంటే చాలా ఇష్టము. అలాంటిది ఎంత బాగా హైలైట్ చేసింది చూడండి. నాకైతే భలే నచ్చింది. మీకు ఎలా ఉంది? బాగుందా అండి? ఖుషి బాగా చేసిందా అనేదానికి ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే షాక్ అనమాట. అంత బాగా చేసింది. ఇది ఈవినింగ్ అనమాట. ఆఫ్టర్నూన్ పెద్దగా నేనేం షూట్ చేయలేదు. పడుకునేసాము. ఈవినింగ్ నిద్ర లేచిన తర్వాత టీ తాగాలనిపించింది. టీ పెట్టుకొని తాగేసిన తర్వాత స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఖుషిని డాన్స్ క్లాస్ కి తీసుకెళ్లిన తర్వాత అలాగే గుడికి వెళ్ళి దీపం పెట్టుకోవాలి. అందుకనేసని కావాల్సినటువన్నీ పూజ సామాన్లు సర్దుకున్నాను. ఇప్పుడు ఖుషిని అయితే డాన్స్ క్లాస్ కి తీసుకెళ్తున్నాను. ఖుషికి 5 to 6:30 డాన్స్ క్లాస్ అయిపోతుంది. ఉజ్వల్ కి అయితే 7 కి స్కూల్ కంప్లీట్ అయిపోతుంది. ఇద్దరిని ఒకేసారి పికప్ చేసుకునేసిన తర్వాత గుడికి వెళ్దాము, వెళ్లే దారిలోనే కదా అనేసని కూడా పూజ సామాన్లు తీసుకొచ్చేసాను. ఇప్పుడు డాన్స్ క్లాస్ అయితే అయిపోయింది. మేము ఇంటికి వచ్చేటప్పటికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అప్పుడు ముంతా తుఫాన్ రన్ అవుతాంది. ఆ తిరుపతిలో అయితే ఫుల్ రెయిన్స్ అన్నమాట. కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. కొంతసేపు గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఆ రోజు మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందనమాట. ఆ వర్షంలోనే గుడికి వచ్చాము. ఇక్కడ దీపం అయితే పెడుతున్నాను.
అయితే పెట్టేసుకున్నాము. ఇంకా స్వామివారిని కూడా దర్శించుకునేసిన తర్వాత ఇక్కడ ఇంటికి వెళ్దామని చూస్తే వర్షం అయితే ఆగేట్టుగా లేదు. కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇది ఆగదని చెప్పి ఇంక వర్షంలోనే తడుచుకుంటూ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను గుమ్మం దగ్గర. కార్తీక మాసంలో ఇలా పెడితే మంచిది కదండి, అందుకనేసని. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అని అనుకుంటున్నారా? ఇడ్లీకి నేను బియ్యం నానబెట్టానండి. ఇంకా అది పిండి చేసుకుందాము అనేసని వస్తే ఖుషి పానీపూరి తిందామా అనేసని ఒకటే గొడవ. అంటే పిండి మిల్లు దగ్గరే పానీపూరి అమ్ముతారనమాట. ఇంకా పిండి ఆడించుకునే లోపల పానీపూరి అయితే తిన్నాము. వేడి వేడిగా కూల్ క్లైమేట్ కి అయితే తినేసిన తర్వాత ఇంకా పిండి రుబ్బించుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఆ డే అలా గడిచిందనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. చూసారా ఎలా ఉందో క్లైమేట్. ఫుల్ వర్షము కంటిన్యూగా పడుతూనే ఉన్నింది నైట్ అంతా. ఇంకా తుఫాన్ అనేసని పిల్లలకు కూడా స్కూల్ హాలిడే ఇచ్చేసారు. స్కూల్ అయితే లేదు. ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్ కోసం ఇడ్లీ అయితే పెడుతున్నాను. చాలా రోజులైంది ఇడ్లీ పెట్టి. అలాగే కొబ్బరి చట్నీ అయితే చేశాను. ఇక్కడ మోహనాకి ఖుషికి అయితే ఇడ్లీ పెట్టిచ్చేసాను. తింటున్నారు. ఉజ్వల్ అయితే పడుకునే ఉన్నాడు. డీప్ స్లీప్ అన్నమాట. ఇంకా వాడికి కూడా హాలిడే ఇచ్చేసారు తుఫాన్ అనేసని. అందుకని పడుకొనే ఉన్నాడు. ఈ లోపల ఖుషి మళ్ళీ ఇంకో గేమ్ స్టార్ట్ చేసింది అనమాట నాతో. ఏంటంటే ఈ నిమ్మకాయ 2 ఫింగర్స్ తోనే నేను లిఫ్ట్ చేయాలంట. అలాగ లిఫ్ట్ చేస్తే ఆ 20 రూపీస్ నాకు ఇస్తుందంట. నేను సింపుల్ గా ఇలా ఫ్లోట్ చేసి ఎత్తాను. అందుకని షాక్ అయిపోయింది. 20 రూపీస్ నేను గెలుచుకున్నాను. అలా గేమ్ అయిపోయిన తర్వాత లంచ్ కోసం అనేసని రైస్ పెట్టి ఎగ్ కర్రీ అయితే చేశాను. ఎగ్ కర్రీ ఉజ్వల్కి ఇష్టమని చేశాను. లంచ్ టైం అయింది. లంచ్ టైం కి వీళ్ళకి లంచ్ పెట్టిచ్చేసాను. వేసి గమ్మని బెడ్షీట్ కప్పుకొని డీప్ స్లీప్ లో ఉన్నామన్నమాట. చలికి ఏం చేయాలో అర్థం కాకుండా బాగా నిద్రపోయాము. నిద్రపోయి లేచేసరికి 5 అయింది. ఆ టైంకి మోహన వేడిగా వడలు బోండాలు అయితే తీసుకొచ్చాడనమాట. అవైతే పిల్లలకి పెట్టించాము. తింటూ ఉన్నారు. నేనైతే స్నానం చేసుకొని వచ్చేసాను ఫ్రెష్ గా అన్నమాట. స్నానం చేసి యాజ్ యూజువల్ దీపం అయితే పెట్టేసుకున్నాను పూజ రూమ్ లో అండ్ గడప దగ్గర అన్నమాట. అదే ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు స్టడీ టైం అన్నమాట. చదువుకోమని చెప్తే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఉంది. అది వీడియో తీసి డాడీకి పంపిస్తాను అని చెప్తే నన్ను అరుస్తా ఉంది వద్దు వద్దని. అది అక్కడ వీడియో తీశాను. వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు. నేనైతే ఇక్కడ వడలు బొండాలు అయితే తింటున్నాను. నా కోసం అయితే కొన్ని ఎత్తి పెట్టారు. అవైతే తింటున్నాను. వేడిగా తినాల్సింది చల్లగా అయిపోయినాయి. అదే ఆలోచిస్తూ తింటున్నాను. ఇక్కడ సడన్ గా మేము బయట అయితే వెళ్తున్నాము. క్లైమేట్ కూల్ గా చాలా బాగుందన్నమాట. అలాగ అట్లా బయట వెళ్దాం మోహన అనేసి మోహనాన్ని రిక్వెస్ట్ చేసాము. ఫైనలీ ఒప్పుకున్నాడు అనమాట. ఇప్పుడు మేమైతే ఔటింగ్ అయితే వెళ్తున్నాము. బయట వెళ్ళి డిన్నర్ చేద్దాము అనేసి వెళ్తున్నాం అన్నమాట. అది ఎక్కడికి అనేదని ప్లేస్ అయితే చూపిస్తాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడికి వెళ్తామని. జస్ట్ ఊరికే సరదాగా బయట వెళ్ళి సూప్ కానీ టీ కానీ తాగేసి వద్దాము అని అనుకున్నాము. కానీ ఏకంగా మేము డిన్నరే చేసామన్నమాట. అది కూడా మేము ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్ లో అక్కడికైతే వెళ్ళాము. ఫస్ట్ సూప్ తాగదాము అనేసని వెళ్ళాము. అంది వేలోనే కపిల్ తీర్థం వస్తుంది, ఒకసారి చూసుకొని వెళ్దాము అనేసని వచ్చాము. వాటర్ ఫాల్స్ అవి కానీ దూరంగా నుంచే చూసామన్నమాట. చూసారా అది మాలాడు గుండం అంటారు. అక్కడ చూసారా వాటర్ ఏమి వస్తా ఉన్నాయో, అంత హెవీ వర్షం అన్నమాట. మోహన లేట్ అయిపోయింది, నైట్ వద్దులే గుడి కూడా క్లోజ్ చేసి ఉంటారు ఈ టైంకి, డే టైం వద్దాము అని చెప్పారు. బయట మీకు అలా చూపిద్దామని చూపిస్తున్నాము. చాలా రోజులైందండి కపిల్ తీర్థం వచ్చి, వెళ్ళాలి ఒకసారి గుడికి అనేసని మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఇక్కడ సూప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. డైరెక్ట్ గా డిన్నరే చేద్దాము అనేసని వెళ్తున్నాము. ఇప్పుడు కపిల్ తీర్థం రోడ్ నుంచి పిరి రోడ్డుకి అయితే వచ్చాము. ఇక్కడ చూసారా అల్లిపిరి పాదాల మండపం దగ్గరికి అయితే వచ్చాము. తిరుమలకి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని అని చెప్పి మోహన మళ్ళీ కొంతసేపు ఆట పట్టించాడనమాట. ఈ టైంలో తిరుమలకి ఏంది మోహన అంటే జస్ట్ వెళ్ళేసి వచ్చేద్దాం, కార్లోనే కదా వెళ్ళేసి వచ్చేద్దాము అనేసి అన్నాడు. మేమందరం షాక్. సడన్ గా ఏంది అనేసని ఊరికే మీకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు ముందుగా అన్నాడు. చెప్పమోహన అంటే అంత లేదులే జోక్ చేశాను అని అన్నాడు. అదే కదబ్బా అని అనుకున్నాము. అలా కామెడీ అనమాట అక్కడ. అక్కడి నుంచి యూటర్న్ తీసుకొని ఇప్పుడు జూ పార్క్ రోడ్ లో నుంచి అయితే వెళ్తున్నాము. నిజంగా అండి ఎంత బాగుండిందంటే జూ పార్క్ రోడ్డు ఆ క్లైమేట్ కి సూపర్
సూపర్ అనమాట అసలు. అని చాలా భయమేసింది. ఎందుకంటే నిశ్శబ్దం అనమాట. అసలు మనుషులే లేరు. మామూలుగానే ఆ రోడ్‌లో ఎక్కువ తిరగరు. అలాంటిది లేట్ నైట్ వర్షంలో అయితే అసలు ఎంత భయంగా ఉన్నిందో, చాలా భయంగా ఉన్నింది. ఇంకిక్కడ కనిపిస్తా ఉంది చూడండి. అదైతే జూ పార్క్ అనమాట. జూ పార్క్ కూడా వెళ్ళి చాలా రోజులైంది. ఒకసారి వెళ్ళాలి మోహన అనేసని చెప్పుకుంటూ ఇంకిప్పుడు మేము బాలాజీ కాలనీ రూట్ సైడ్ అయితే స్టార్ట్ అయిపోయినాము. అక్కడే అనమాట రెస్టారెంట్ ఉండేది. ఫైనల్లీ మేము రెస్టారెంట్‌కి అయితే వచ్చేసాము. ఇదే అన్నమాట ఆ రెస్టారెంట్. అయామ్. మోహన అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడంట ఫ్రెండ్స్‌తో టీ తాగడానికి. చాలా బావుంటుంది. ఒకసారి ఇక్కడికి వెళ్దాము అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు. మొత్తం తిరుపతంతా రౌండ్ ఏపిచ్చి ఫైనల్‌గా ఇక్కడికి తీసుకొచ్చాడన్నమాట. నిజంగా అండి రెస్టారెంట్ అయితే చాలా బావుంది. యాంబియన్స్ కానీ, అక్కడ మెయింటెనెన్స్ కానీ, నీట్‌నెస్ కానీ సూపర్ అసలు. మా ఏరియాలో ఆ రెస్టారెంట్‌కి రావడం ఫస్ట్ టైమ్ అన్నమాట. సూపర్‌గా నచ్చింది నాకైతే. ఇంకా ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఫైనల్లీ టేస్టింగ్ టైం అయితే వచ్చేసింది. నిజంగా అండి ఫుడ్ అయితే చాలా బావుంది. గోబీ రైస్ అండ్ వెజ్ నూడిల్స్ అవి ఆర్డర్ చేసుకున్నాము. చాలా బావుంది టేస్ట్ అయితే. సర్వీస్ కూడా చాలా బావుంది. ఇంకా ఉజ్వల్ అయితే మాతో పాటు తినలేదు. చిన్నోడున్నాడు కాబట్టి కార్‌లోనే వెయిట్ చేస్తున్నాడు. నాకు పార్సెల్ చెప్పేయండమ్మా ఇంటికెళ్ళి తింటాను అని చెప్పాడు. ఇంక ఉజ్వల్‌కైతే బిర్యానీ అయితే పార్సెల్ చెప్పేసాము. ఇక్కడ జ్యూస్ అయితే చాలా బావుంది. మింట్ ఫ్లేవర్‌తో అండ్ స్పైసీ స్ప్రైట్ అంట. సూపర్‌గా ఉంది టేస్ట్ అయితే. ఎలా ఉంటుందేమో అనుకున్నాను. చాలా బాగా నచ్చింది నాకు. కూల్ డ్రింక్ అయితే. ఇంకిప్పుడు డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకునేసి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ఇప్పటికే టైము 10:30 అవుతుందనమాట. ఇంకా ఆ టైంకైతే ఇంటికొచ్చేసాము. నిజంగా అండి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మంచి రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాము. ఫుడ్ కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఉజ్వల్‌కి అయితే పార్సెల్ చెప్పాము కదండీ బిర్యానీ. అది టేస్ట్ చేయము ఒకసారి అని చెప్పాము. నాకు ఆ బిర్యానీ పేరైతే ఐడియా లేదు గానీ టేస్ట్ అయితే ఆసమ్ అన్నమాట. చాలా బాగుండింది. సూపర్‌గా ఉండింది బిర్యానీ అయితే. ఇంకా ఆ డే అలా గడిచిందనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. పొద్దున్నే కొంచెం లేజీగా అయితే లేచాము. బయటొచ్చి చూస్తే ఎండొస్తాంది. ఫుల్ హ్యాపీ అనిపించింది. 2 డేస్ నుంచి కంటిన్యూగా ఎండ మొఖమే చూడలేదు. ఎండొస్తాందనే కొందికి కొద్దిగా హ్యాపీ అనిపించింది. యాజ్ యూజువల్ వీళ్ళు స్కూల్‌కైతే స్టార్ట్ అయిపోయినారు. టిఫిన్ పెట్టిచ్చేసాను. లంచ్ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. ఇంకా స్కూల్‌కైతే బయలుదేరి వెళ్ళిపోయారు. చిన్నోడిని కొంతసేపు వాకింగ్ అయితే చేపించుకున్నాను. తర్వాత మోహన ఇంటికొస్తూ పిల్లల్ని డ్రాప్ చేసి స్నాక్స్ అయితే తీసుకొచ్చారు లంచ్ బాక్స్‌కి. తర్వాత నేను పెద్దగా షూట్ చేయలేదు. హెవీ వర్క్స్ ఉంటే అవన్నీ చూసుకుంటూ ఉండిపోయాను. ఈవినింగ్ అనమాట ఇది. ఈవినింగ్ అయితే ఖుషిని డాన్స్ క్లాస్‌లో పికప్ చేసుకొని టైలర్ షాప్ దగ్గరికైతే వచ్చాను. కొన్ని వర్క్స్ ఉంటే టైలర్ షాప్‌లో. ఇంకా అవి చూసుకొని ఇంక ఇంటికొచ్చేసిన తర్వాత టీ తాగాలనిపించింది. ఈ మధ్య టీ ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. బయట ఎక్కువ తాగట్లేదు. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము. పైగా అల్లం టీ అన్నమాట. అల్లం టీ అంటే ఉజ్వల్‌కి చాలా ఇష్టము. అందుకనేసని ఎక్కువగా అల్లం టీ అయితే పెట్టుకొని తాగుతా ఉన్నాము. క్లైమేట్ కూడా చేంజ్ అయింది కాబట్టి అల్లం టీ మిరియాలు వేసుకొని తాగితే చాలా బాగుంటుంది అనేసని పెట్టుకొని తాగుతూ ఉన్నాము. అందువల్ల నాకు కూడా అల్లం టీ అయితే అలవాటు అయిపోయింది. ఇంకిద్దరం పెట్టుకొని తాగుతూ ఉన్నాము టీ అయితే. ఇంకా డిన్నర్ అంతా తినేసిన తర్వాత ఇంకా మా చిన్నోడిని అయితే నైట్ వాకింగ్ అన్నమాట. ఇంకా అలా వాకింగ్ తీసుకొచ్చాను కొంతసేపు. చలి అయితే భయంకరంగా ఉన్నింది బయట. ఆ డే అలా అన్నమాట సింపుల్ గా గడిచిపోయింది. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్. రొటీన్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత స్కిన్ ని ప్యాంపర్ చేసుకొని చాలా రోజులైంది. అందుకనేసని ఇంకా ఫేస్ క్లీనప్ చేసుకుందాము అని నా ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకున్నాను. ఏంటి అనేది కూడా నేను చాలా సార్లు వీడియోలో చూపించాను. టమాటో, పసుపు, షుగర్, హనీ అన్నమాట. ఇవన్నీ వేసి ఫేస్ కి క్లీనప్ లాగా చేసుకుంటాను. అలాగే ఫుల్ హెడేక్ ఉంది. అందుకనేసని కోకోనట్ ఆయిల్ హీట్ చేసి దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని హెడ్ కి మసాజ్ చేసుకొని ఒక 1 అవర్ తర్వాత హెడ్ బాత్ అయితే చేస్తాను. డైలీ రొటీన్ అన్నమాట. ఇప్పుడు క్లీనప్ అయితే చేసుకుంటున్నాను. అయితే ఇన్స్టెంట్ గ్లో వస్తుందండి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏమున్నా రిమూవ్ అయిపోతాయి. అలాగే ట్యాన్ కూడా రిమూవ్ అవుతుందన్నమాట. ఇది ఫేస్ కే కాదు స్క్రబ్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు. నేను అట్లే అప్లై చేస్తాను. మంచిగా ఉంటుంది రిజల్ట్ అయితే. ఇన్స్టెంట్ గ్లో వస్తుంది అనమాట. కూడా క్లీన్ గా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే. అలాగే ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత అలోవెరా తీసుకొని ఫేస్ కి ఇలా చేసుకుంటానన్నమాట. ఎందుకంటే ఓపెన్ పోర్స్ ఏమన్నా ఉంటే క్లోజ్ అయిపోతాయి. చాలా బాగుంటుంది. ఇలా అలోవెరాని ఫేస్ కి అప్లై చేసుకున్న తర్వాత అది డ్రై అయిపోయిన తర్వాత
ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఫేస్ ప్యాక్ మన ఇష్టం అనమాట. మనకి ఏది నచ్చితే, ఏది సూటబుల్ అయితే అది వేసుకోవచ్చు. ఇక్కడ నేను గుడ్ వైబ్స్ వాళ్ళది ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటాను. ఇది నాకు బాగా నచ్చుతుంది. రోజ్ వాటర్ లో మిక్స్ చేసి వేసుకుంటాను. అలోవెరా జెల్ అప్లై చేశాను కదండి, బాగా డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను. చూసారా ఎంత బాగుందో. దాని తర్వాత ఇక్కడ నేను ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటున్నాను. నాకు బ్రష్ తో చేతితో వేసుకుంటేనే బాగా నచ్చుతుంది. ఇంకా ఫేస్ ప్యాక్ వేసుకొని అది హాఫ్ అన్ అవర్ తర్వాత పూర్తిగా డ్రై అయిపోయినాక ఫేస్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఎంత బాగుంది చూడండి. ఫేస్ అయితే ఫుల్ గ్లో వస్తుంది ఇన్స్టెంట్ గా. ఇంక ఇక్కడ ఏంటా అని అనుకుంటున్నారా, ఇంకా ఆ రోజు హ్యాలోవన్ డే అంట, సెలబ్రేట్ చేసుకోవాలంట ఫెస్టివల్ ని. అందుకనేసని ఈ గుమ్మడికాయ అయితే ఇద్దరు తెప్పించుకున్నారు. మోహనాతో గొడవ పడి మరి వెతికిచ్చి ఇలాంటిదే కావాలి అనేసని మార్కెట్ అంతా తిరిగి గుమ్మడికాయ అయితే తెచ్చుకొని దాంట్లో ఈ విధంగా రెడీ చేసి లైటింగ్ తో దీపం పెట్టారనమాట. లైటింగ్ కోసము దీపము. ఐడియా చూడండి ఎంత బాగుందో. అది అలా నాకు ఫన్నీ చేసి అలా వీడియో తీసాను. అలాగే వెయిట్ చేస్తుండండి, ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఖుషి అయితే హ్యాలోవన్ గెటప్ వేసింది. ఆల్రెడీ ఈ రీల్ నేను అప్పుడే పోస్ట్ చేశాను ఇన్స్టాలో కూడా. చాలా మందికి నచ్చింది. నేనైతే అసలు భయపడిపోయాను. అంత బాగా రెడీ అయింది, భయపించింది, యాక్టింగ్ చేసింది అనమాట. సూపర్ ఫన్ అసలు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలా గడిచిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.